హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు చాలా ఈజీగా మరియు టేస్టీగా మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా మటన్ కీమాని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేయాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 యాలకులు, 2 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క యాడ్ చేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలండి, కాబట్టి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇవి బాగా మగ్గి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి. ఈ కీమా అనేది మొత్తం కలిసే విధంగా కలుపుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. ఈ పేస్ట్ బాగా మగ్గి దీనిలోంచి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు మగ్గాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత స్పైసీ తినగలిగితే అంతవరకు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలాని యాడ్ చేసుకొని కట్ చేసిన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యాక మటన్ ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత వాటర్ అయితే ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకే కాదు, రోటీ చపాతీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.